హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ అండ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ కస్టర్డ్తో ఫలూదా. ఇక రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. పాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ సేమియా తీసుకున్నాను అనమాట. దాన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. నెయ్యి ఏమీ యాడ్ చేయవలసిన లేదండి. నెయ్యి యాడ్ చేసేటప్పటికి అది మనం పాయసంలో వేసుకుంటూ ఉంటాం కదా, అలా ఇక్కడ ఏం రోస్ట్ చేయక్కర్లేదు. నెయ్యి వేసేటప్పటికి ఫలూదా టేస్ట్ అంతా మారిపోతుంది. ఇది నేను కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్తో తీసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర స్ట్రాబెర్రీ ఉందనుకోండి, స్ట్రాబెర్రీ, పైనాపిల్, మ్యాంగో ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఒకవేళ బౌల్ తీసుకొని అందులోకి వీటిని సబ్జా గింజలు అంటారు, అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా. ఫలూదాలో మనకి ఇదే కదండి ఎక్కువగా టేస్ట్ ఇచ్చేది. అలాగే ఇది చాలా హెల్తీ. ఈ సమ్మర్ సీజన్లో తీసుకోవడం వల్ల బాగా చలవ చేస్తుందండి. వీటిని ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. ఇవి అందులో వాటర్ పోసుకొని ఫస్ట్ టైం ఒక 2 టైమ్స్ ఫిల్టర్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే సన్నగా ఇసుకలాగా మనకి పార్టికల్స్ ఉంటాయండి ఇందులో. అవి పోవడం కోసం, మనకి తింటుంటే తగిలితే బాగోదు కదా, అందుకని ఒక 2 టైమ్స్ మనం ఇవి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మంచి వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపు అవి నానతాయి. ఎక్కువ టైం ఏం పట్టదండి. మనం తయారు చేసే రోస్ట్ చేసేసుకున్నాం కదండి, డ్రై రోస్ట్. ఇప్పుడు అలాగే నట్స్ కూడా వేసుకుని రోస్ట్ చేసుకుందాం. చూసారా, పర్ఫెక్ట్గా డ్రై రోస్ట్ అయిపోయినాయండి ఇవి. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాం. నేను ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. కొంచెం ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ మామూలు మిల్క్ కూడా తీసుకోవచ్చు. చిక్కగా ఉన్న పాలైతే టేస్టీగా ఉంటుంది అనేసి ఫలూదాకి ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇవి బాయిల్ అవ్వనిద్దాం. రోల్ బాయిలింగ్ అయ్యే వరకు కూడా. చూసారా, ఓకే, కొరకర కట్టింది, బాగా మరిగాయండి. ఇలా కొంచెం మందపాటి బండి తీసుకున్నారంటే మీరు అడుగు పట్టేయకుండా ఉంటుంది. కొంచెం ఇలా మరిగిన తర్వాత సేమియా అంతా యాడ్ చేసేసుకోవాలండి అందులో. కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి 2 స్పూన్స్. అందులో కొంచెం మిల్క్ యాడ్ చేశాను. స్మూత్గా ఉండలు లేకుండా ఇలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న దాన్ని సేమియా ఉడికిపోయిన తర్వాత అందులో యాడ్ చేసుకుందాం. కలిపి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు సేమియా ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం ఒకసారి. చూసారా, పాలు దగ్గర పడ్డాయి, చిక్కపడ్డాయి. అలాగే సేమియా కూడా ఉడికింది, తెలుస్తుంది కదా. సేమియా ఉడికిపోయిందండి. ఈ టైంలో మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా మనం, దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటాం. కస్టర్డ్ పౌడర్ అంతా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి. బాగా ఉండలేకుండా స్మూత్గా కలిపేసుకోవాలి. ఉన్నప్పుడే కస్టర్డ్ పౌడర్లో సేమియా అంతా ఉడుకుతున్నప్పుడే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పులు, కిస్మిస్లు, అవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి, 1/2 కప్ షుగర్. మీరు స్వీట్నెస్ ఎలా తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే ఒక 5 మినిట్స్ దాకా దీన్ని అలాగే స్టవ్ మీద ఉంచండి. బాగా కలుపుతూ సిమ్లోనే పెట్టుకొని అంతేనండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని క్లోజ్ చేసుకొని లిడ్ పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఒక 20-30 ఆరిన తర్వాత మాత్రమే మనం ఈ నానబెట్టుకున్న సబ్జా గింజలు క్లీన్ చేసుకుని నానబెట్టుకున్నాం కదా, వీటిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కావాలంటే మీరు సబ్జా గింజలు ఉంచుకొని మీరు గ్లాసులో సర్వ్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇలా కలిపేసాను అనమాట. ఇదంతటిని కలిపేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చల్లగా కూలింగ్గా ఉంటే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం గ్లాసెస్లోకి. మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఏదైతే అది, వెనీలా, స్ట్రాబెర్రీ, ఏది ఉంటే అది మీ దగ్గర అవైలబుల్.
దాంతో కూడా సర్వ్ చేసుకుని టాపింగ్స్లో ఐస్ క్రీమ్ పెట్టుకుని సర్వ్ చేసుకుంటే అచ్చం మనం బయట ఎలా తింటాం అలాగే ఉంటుంది.